ఫైనల్గా ఈరోజు వెళ్తున్నాము. నాకైతే చాలా భయం అవుతుంది, ఎందుకంటే ముందే ఉమ్మనీరు తక్కువ ఉంది అని చెప్పింది. మరి ఇప్పుడు ఏమంటుందో ఏమో మేడం. ఈ వ్లాగ్ అయితే చూడండి కంటిన్యూగా. అండ్ మేడం ఏం చెప్పింది ఏంటి అనేది కూడా నేను ఈ వ్లాగ్లో చెప్తాను అనమాట. ఇంకా రెడీ అయిపోయినా, ఏమంటుందో ఏమో మేడం. ఇంకొరకే ఉంటారు, సో ఇంకా లేట్ అయిపోతుంది. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. ఏంది ఆడ ఏం కూర? ఆలు ఫ్రై. వదిలే. సరే బాయ్ బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా హాస్పిటల్ చెకప్ వ్లాగ్. అంటే నేను ముందు వీడియోలో చెప్పిన కదా, నాకు ఉమ్మినీరు తక్కువైంది, ఇంకా మేడం గ్లూకోజ్లు ఎక్కించుకోవాలి అని చెప్పింది అని. సో దాని తర్వాత గ్లూకోజ్లన్నీ ఎక్కించుకున్న తర్వాత 15 days తర్వాత రమ్మని చెప్పింది. ఒక 20 days అట్లా అయిపోయినాయి, అయినా కానీ మేము చెకప్కి వెళ్ళలేదు. ఎందుకంటే మా డాడీ ఇంకా బిజీ ఉంటారు, అంటే బిజినెస్ కదా, నేను చెప్పిన ఆల్రెడీ మా డాడీ బిజినెస్ చూసుకుంటాడు, ఇంకా బిజీ ఉంటాడు కాబట్టి వెళ్ళలేకపోయాము. సో ఇంకా ఈరోజు అయితే వెళ్తున్నాము, ఫైనల్గా ఈరోజు వెళ్తున్నాము. నాకైతే చాలా భయం అవుతుంది, ఎందుకంటే ముందే ఉమ్మనీరు తక్కువ ఉంది అని చెప్పింది. మరి ఇప్పుడు ఏమంటుందో ఏమో మేడం. ఈ వ్లాగ్ అయితే చూడండి కంటిన్యూగా. అండ్ మేడం ఏం చెప్పింది ఏంటి అనేది కూడా నేను ఈ వ్లాగ్లో చెప్తాను. అండ్ సో ఇంకా రెడీ అయిపోదాం ఫాస్ట్గా. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుందామని వెళ్తే నాకైతే ఈ స్వెటర్ దొరికింది. ఈ స్వెటర్ మీద అయితే చాలా లింట్ వచ్చేసింది. స్వెటర్ చూసారా, చాలా లింట్ వచ్చేసింది. అలాని వేసుకోకపోతే చలాగదు కదా. ఈ ప్రాబ్లం కి ఐ హ్యావ్ ఏ సొల్యూషన్. ఇది అగారో వాళ్ళది లింట్ రిమూవర్. యూస్ చేయడం అయితే చాలా ఈజీ. పైన అయితే ఇలా క్యాప్ ఇస్తారు, అది రిమూవ్ చేసేసి సైడ్ లో ఉన్న బటన్ ఇలా పుష్ చేస్తే ఇంకా ఆన్ అయిపోతుంది. లింట్ ఉన్న ప్లేస్ లో ఇలా రబ్ చేయాలి. దీనికి వచ్చే 3 leaves స్టెయిన్లెస్ బ్లేడ్ తో మంచిగా లింట్ ని అయితే రిమూవ్ చేస్తుంది. ఫ్యాబ్రిక్ ని డ్యామేజ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది. కలెక్ట్ అయిన లింట్ మొత్తం ఇందులో ఉంటది. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇంకా ఓపెన్ అయిపోతుంది. దీంతో పాటు వచ్చే బ్రష్ తో మనము నీట్ గా మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు. USB ఛార్జింగ్ కేబుల్ కూడా వస్తుంది. 1 hour ఛార్జ్ చేస్తే 60 minutes వరకు యూస్ చేసుకోవచ్చు. ఇంకా లింట్ మొత్తం రిమూవ్ చేసినాక చూడండి, స్వెటర్ ఎంతో క్లీన్ గా ఉంది కదా. బ్యాక్ సైడ్ ఇలాంటి ఒక బ్రష్ వస్తుంది. స్వెటర్ మీద ఉన్న డస్ట్, డాండ్రఫ్ ఏదున్నా సరే నీట్ గా అయితే క్లీన్ చేసేస్తుంది. చూడండి ఎంత బాగా క్లీన్ చేసేసిందో. ఇది వింటర్ ఎసెన్షియల్ థింగ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్ ఎంత బాగా క్లీన్ చేసిందో. ప్రోడక్ట్ ని డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తున్నా, వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయినా, ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోదాము. వెళ్ళేటప్పుడు నేను ఏమేమి తీసుకెళ్తానంటే ఒక వాటర్ బాటిల్, మెడిసిన్ బాక్స్ అనమాట. మెడిసిన్స్ ఎప్పటికప్పుడు టైంకి వేసుకోవాలి కదా, అందుకే ఇంకా నా మెడిసిన్ బాక్స్, బ్యాగ్, ఫైల్స్ లేకుండా ఇంకా హాస్పిటల్కి వెళ్ళము. హ్యాండ్ బ్యాగ్, ఫైల్స్ అయితే తీసుకెళ్తా. సో ఇదనమాట. ఇంకా రెడీ అయిపోయినా, ఏమంటుందో ఏమో మేడం. ఇంకొరకే ఉంటారు, సో ఇంకా లేట్ అయిపోతుంది. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం ఇంకా హాస్పిటల్కి. మా డాడీకి దారిలో ఒక చిన్న పని ఉంటే ఇంకా ఆగినాము. అప్పుడే మా మామ ఇంకా సంహిత్ అయితే వచ్చినారు. సంహిత్ ఎవరంటే మా మామ కొడుకు. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లోనే చెప్పినాను. ఇంకా స్కూల్ నుంచి డైరెక్ట్గా మా దగ్గరికే వచ్చిండు. ఇప్పుడైతే నర్సరీ వీడు. ఒక్క దగ్గర అయితే అస్సలు ఉండడు. వామ్మో మస్తు అల్లరి చేస్తాడు. మా మామ వాళ్ళైతే షిఫ్ట్ అయిపోయినారు ఊరు నుంచి ఇంకా ఇబ్రాహీంపట్నంకి. మా అమ్మమ్మ అయితే వీళ్ళని చాలా మిస్ అవుతుంది. ఇంకా మా అమ్మమ్మతోనైతే మాట్లాడుతుండు వాడు. ఇంకా ఫుల్ ఎండగా ఉందని చెప్పి ఇంకా ఫలూడా అయితే తీసుకున్నాము. ఇంకా ఫలూడా తినైతే మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయినాము, వెళ్తున్నాము హాస్పిటల్కి. బాయ్ చెప్పు. బాయ్. ఇంకా దారిలో అయితే కొబ్బరి బోండా తీసుకొని ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము. ఆల్రెడీ చాలా లేట్ అయింది మాకు. డాక్టర్ మీట్ అవుతారా లేదా అని అనుకున్నాము, బట్ మీట్ అయినారు. మేమైతే సాటర్డే వెళ్ళాము. అయితే ఆ రోజు అయితే చాలా రష్ ఉండే అనమాట. అందుకే ఇంకా డాక్టర్ అయితే అప్పటి వరకు ఉన్నారు. ఎప్పటిలాగానే బీపీ, వెయిట్ అన్ని చెక్ చేస్తున్నారు. అండ్ మేడంకి అయితే మీట్ అయినాము. అండ్ స్కానింగ్కి అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా స్కానింగ్ చేసి చెప్తా అని చెప్పింది. ఇప్పుడు నాకు 9 months. ఇంకా స్కానింగ్ కూడా పిలిచినారు. స్కానింగ్ కూడా తీపిచ్చుకున్న, అంతా అయిపోయింది. ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ అవన్నీ స్టార్ట్ చేయమని చెప్పింది. అంతా ఉమ్మునీరు అంతా బాగుంది అని చెప్పింది. అండ్ మళ్ళీ 15 days కి హాస్పిటల్ కి వెళ్ళాలి. అండ్ ఇంటికెళ్లే దారిలో అయితే మేము పక్కా ఫ్రూట్స్ తీసుకుంటాము. ఇంకా ఫ్రూట్స్ తీసుకొని అయితే ఇంకా మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా మేము వెళ్లేలోగా అయితే వీళ్ళిద్దరు పడుకున్నారు. చాలా క్యూట్ గా పడుకున్నారు కదా. కానీ వీళ్ళిద్దరు అయితే మస్తు గొడవ పడతారంట.
ఏంది ఆడ బిస్కెట్ మళ్ళా వండు బాయ్ బాయ్ ఈడల్లరు చూడు పొద్దున फोन करायचे हॅलो ఏం కూర ఆలు ఫ్రై వస్తుండు వచ్చినందుకు అలిగిండంట నీతో అలిగిండంట పాపం వదిలేక సరే బాయ్ 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 నాటకాలు ఇంకా ఇప్పుడు చూడు ఇప్పుడు ఎట్లా బాబు ఆగిపోయింది. మా అత్తమ్మని కలిసేసి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తా.